ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు తన బిడ్డలకు మరొకటి చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తున్నారు. బిడ్డా, నేను నీ గుమ్మం ముందే నిల్చునే ఉన్నాను. నీ కోసమై ఒక శుభవార్తను తీసుకువచ్చాను. నన్ను లోపలికి ఆహ్వానించి ఈ శుభవార్తను నీ చెవిన వేసుకో అని అంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. ఈరోజే నీ గుమ్మం ముందు నిల్చొని ఉంటున్నటువంటి సాయిని లోపలికి ఆహ్వానించి మంచి శుభవార్త విను అంటున్నారు. అసలు బాబాగారు మనకు ఈ విధమైనటువంటి సందేశాన్ని ఏం ఉద్దేశించి మన ముందుకు తీసుకువచ్చారో తెలుసుకుందాం. చాలామందికి మీ అందరికీ కూడాను ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కోరికలు, అలాగే మరెన్నో ఆలోచనలు, వీటన్నింటితో కూడా సతమతం అయిపోతూ ఈ జీవితం ఈరోజు ఇలా ఉంది, రేపు ఎలా ఉంటుందో, కాసేపటికి ఎలా ఉంటుందో అనేటువంటి నేటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉండవచ్చంటే, మా కోరిక తీరేలోపే అసలు మేము ఉంటామో లేదో, అసలు మా పిల్లలు సంతోషంగా ఉంటారా, అసలు మేము చూస్తామా, లేదంటే మాకు ఈ సమస్య ఉంది, అనారోగ్య సమస్య ఉంది, ఇది అసలు తొలగిపోతుందా లేదా, బాబా అసలు ఉన్నాడా లేదా, బాబా నిజంగా నువ్వు ఉంటే నాకు ఎందుకు ఈ సమస్యలు, ఇటువంటి ఆలోచనలు, తపనలు ప్రతి ఒక్కరికి కూడా నేటి సమాజంలోనే కదండి, ఎప్పటికైనా కానీ మనిషి జీవితంలో ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి, ప్రతి కోరికకు ఏదో ఒక తపన అనేది నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయేదాకా మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో చిక్కుముళ్ళు ఈ యొక్క జీవిత ప్రయాణంలో ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతోనూ, ఆలోచనతోనే సతమతమైపోతున్నటువంటి మన మనసుకు కాసేపు విరామం ప్రకటించి బాబా చెబుతున్నటువంటి ఈ సందేశాల్లో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకొని ఒక మంచి ధైర్యాన్ని, అలాగే ఒక మంచి నమ్మకాన్ని, ఒక మంచి బలాన్ని మనకు మనంగా ఏర్పరచుకొని మన ప్రశాంతతను మనం పోగొట్టుకోకూడదండి. కొంతమందికి ఏంటంటే సంగీతం వినడం ఇష్టం, కొంతమందికి ఏంటంటే ఏదైనా వారికి నచ్చినటువంటి పనులు చేయడం ఇష్టం. అలా బాబా భక్తులకు ఏంటంటే ఇటువంటి సందేశాలను విని ధైర్యంగా ఉండటం అనేది కొంతమందికి ఇష్టం. అటువంటి వారికి బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డా, నువ్వు వినాలనుకున్నటువంటి శుభవార్త ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా, అతి త్వరలోనైనా సరే నువ్వు వినేటువంటి బాధ్యత నేను తీసుకుంటున్నాను. నీకున్నటువంటి సహనం అసలు నీలో లేనటువంటిది. నీలో నాకు నచ్చనటువంటి గుణం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? సహనం. అసలు నీలో సహనం అనేదే ఉండడం లేదు. నీకనే కాదు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కనీసం ఎదుటివారు ఏం చెప్తున్నారో, భగవంతుడు ఎందుకు ఇలా మనకు కష్టాలను పెడుతున్నాడో, అసలు కాసేపు కొన్ని రోజులు ఓపికగా ఉంటే ఏం జరుగుతుందో అనేది కూడా లేకుండా అప్పటికప్పుడే సహనాన్ని కోల్పోతూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తూ ఉన్నారో, ఎందుకు ప్రజలందరూ కూడా ఎక్కువగా కలిసి ఉండలేకపోతున్నారు, ఎక్కువగా సహనాన్ని కలిగి ఉండలేకపోతున్నారు, ఒకప్పటిలా ఓపిక కూడా ఉండటం లేదు. ఓపిక అంటే పని చేయడానికి కాదు, ఎదుటి వాళ్ళు చెప్పింది వినడానికి. నాకు తెలిసిందే నిజం, నేను చెప్పిందే వేదం, నేనే అందరికంటే కూడా పెద్ద అనే భావన ఎందుకు ఇలా ఏర్పడుతున్నాయి, నా మాటే అందరూ ఎందుకు వినాలి అనేటువంటి ధోరణి ఎందుకు ఇలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి మనస్తత్వం గలవారు ఏం చెప్పినా కూడా వినేవాళ్ళు మంచివాళ్ళుగా, మాటను ఒప్పుకోవడం అంటే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయడం,
ఇటువంటివన్నీ కూడా చేయడం లేదు. ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి మాట చెప్పినా కూడా వారిని శత్రువుగా చూస్తున్నారు. ఇక పిల్లలు కూడా తల్లిదండ్రులను ఏదైనా కానీ వారి నుంచే కదా నేర్చుకుంటారు. కానీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మంచి చెడులను కూడా పిల్లలు కూడా పట్టించుకోవడం లేదు. అన్ని విషయాల్లోనూ తల్లిదండ్రులను చూస్తే నేర్చుకోవాలి. కానీ పిల్లలు కూడా తల్లిదండ్రులను ఎదిరించి చిన్నతనం నుండే వారిని ధిక్కరిస్తున్నారు. మనకు తెలిసింది గోరంత అయితే తెలియంది కొండంత ఉంది. మన మంచి కోరేవాళ్ళు ఎప్పుడూ కూడా అంటే మనలో ఉన్నటువంటి పొరపాట్లను తెలియజేస్తూ ఉంటారు. ఆ పొరపాట్లను తెలియజేయనప్పుడు వారిని మనం శత్రువుగా భావించకూడదు. అందరూ కూడా మన మంచి కోరేవే కాకపోవచ్చు. కానీ ప్రతి మాట కూడా వినకుండా ఉండటం అనేది మన తప్పు అవుతుంది. అలాగే నువ్వు చెప్పింది నిజమైతే, నువ్వు చేసేది నిజమైతే ఎదుటి వ్యక్తులను కూడా ఈ మాటలకు కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రవర్తన కానీ ఎవరు బాధపడరు. అలాగే ఎదుటి వ్యక్తులు కూడా నీ మంచి కోరేవారు ఉండవచ్చు. ఒకవేళ నీకు ఏదైనా సహాయం ఇవ్వడానికో సూచన ఇవ్వడానికో భగవంతుడు ఎవరైనా కానీ నిన్ను నీతో ముడిపెట్టవచ్చు కదా. ఇటువంటివి ఎందుకు ఆలోచించటం లేదు? ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలతో ఉండిపోవద్దు. సహనాన్ని కోల్పోవద్దు. ఉన్నది ఒకటే జీవితం, నిజమేనా కదా? కానీ ఉన్నది ఒకటే జీవితం అని చెప్పి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే అది మీకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ప్రతి సమస్య ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. ఒక్కో సమస్య 10 మందికి ఉంటే ఒకే పరిష్కారం అనేది అందరికీ సమస్యలను తీర్చదు. కాబట్టి ఒకరికి డబ్బు సమస్య, ఒకరికి జీవిత భాగస్వామి సమస్య, ఒకరికి ఆరోగ్య సమస్య, ఒకరికి తల్లిదండ్రులతో సమస్య, ఇలా సమస్య ఏది ఉన్నా కానీ మనం సహనం కోల్పోకుండా ఓపికగా ఉండాలి. అప్పుడు సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం వైపు ప్రయాణం అవుతాయి. ఒకరితో బంధాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు సహనం, సమయం మనం పాటించాలి. ఎదుటివారు చెప్పింది ఓపికగా వినాలి. మన తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి. ఎదుటివారిలో తప్పు ఉంటే సరిదిద్దడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకరు పోతే ఇంకొకరు వస్తారేమో కానీ గాయపడినటువంటి వెళ్ళినటువంటి మనిషి మాత్రం మన దగ్గరికి ఎప్పటికీ కూడా రారు. ఇది వ్యక్తిగతంగా నువ్వుగా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం. ఈరోజు నువ్వు ఏదైతే కోల్పోయావో అది బంధం కావచ్చు, వస్తువు కావచ్చు, లేదా ఇతర ఏదైనా కావచ్చు, తిరిగి మరలా నీ జీవితంలోకి రావాలి అంటే మునిపటిలా నువ్వు చేసినటువంటి తప్పులను మరలా చేయవద్దు. అలాగే నేను ఇలా చెబుతున్నానని బాబాపై కోపాన్ని కూడా పెంచుకోవద్దు. ఎందుకంటే బాబా ఎప్పుడూ కూడా నీకు ఒక తండ్రిలా, గురువులా అన్ని విషయాలందు నీకు పూర్తి అవగాహన తీసుకురావడానికి ఒక్కొక్కసారి నీకు బాధ కలిగించే విషయాలను నీతో చెబుతూ ఉంటాడు. అలాంటప్పుడు భగవంతుణ్ణి ఒక నేరస్తుడిలా చూడవద్దు. అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా నిన్ను, నీ ప్రేమను అర్థం చేసుకొని నిష్కలమైనటువంటి నీ భక్తికి లొంగిపోతాడు. నాకేమీ పెద్దగా నీ నుండి గురుదక్షిణ కూడా అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అలాగే నీ తప్పొప్పులను, అలాగే నీ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. ముందు నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో. తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపై శ్రద్ధ తీసుకుంటావు. కానీ ముందు అసలు నీ గురించి నీకే ఆలోచన లేనప్పుడు, అలాగే నువ్వేం చేయాలన్నటువంటి ఆలోచన, తపన లేనప్పుడు, అలాగే నీ మంచి మార్గంలో నువ్వు నడవలేకపోయినప్పుడు ఎదుటి వారిని ఎలా ఉండమని అంటావు నువ్వు చెప్పు. అలాగే నీ కుటుంబంలో ఉన్నవారు కూడా నీ మాట వినాలని అనడం లేదు. మూర్ఖత్వం అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, అలాగే సొంతంగా బ్రతకాలనేటువంటి కలలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నువ్వు చిదిమేసే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. అందరూ కూడా నిన్ను గౌరవిస్తున్నారు. అలాగే నీ మాటలకి గౌరవాన్ని ఇస్తున్నారు, విలువ తెలుసుకున్నారు. ఇది చాలదా?
కానీ నువ్వు మాత్రం అందరూ నీలాగే ఉండాలి, నీలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ కూడా నీతోనే అంటే కలిసిమెలిసి ఉండాలి అనేది నీకు మాత్రమే ఇవ్వాలి అని అనుకోవడం మాత్రం స్వార్థం అవుతుంది. నువ్వు ఇలా అని నువ్వు వినాలని అనుకున్నటువంటి శుభవార్త తప్పకుండా వింటావు. నీ గుమ్మం వరకు వచ్చినటువంటి నీ సాయి ఈ ఇంట్లోకి అడుగు పెట్టలేడా? వస్తాడు, తప్పకుండా వస్తాడు. నీ మనసులో ఉన్నటువంటి సాయిని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో ఉన్నటువంటి సాయిని వెతుకుతున్నావు. సాయి ఎప్పుడు కూడా నీ హృదయంలోనే ఉంటాడు అని చెప్పి తెలుసుకోలేకపోతున్నావు. కేవలం ద్వారకామాయిలో మాత్రమే ఉంటాడా ఈ సాయి? మీ హృదయాల్లో ఉంటాడా? ఒక్కసారి నీ హృదయ తలుపులు తెరిచి చూడు. బాబా ఎప్పుడూ కూడా నీ హృదయంలో కొలువై ఉంటాడు. కాబట్టి ఈరోజు గుమ్మం ముందు ఉన్నాను అని చెప్తున్నాడు. నీ గుమ్మం ముందు నిల్చున్నటువంటి ఈ సాయి లోపలికి వచ్చి మరి ఒక శుభవార్తను చెప్పబోతున్నాడని ఎందుకు అన్నాను తెలుసా? నేను ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గరే కాదు, నీ హృదయంలోనూ నీ ఇంట్లోనూ చిరస్మరణీయంగా ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంటాను. కానీ నువ్వే గుర్తించలేక నన్ను ఎక్కడెక్కడికో వెతుకుతున్నావు. అలా వెతుక్కుంటా నేను నీతోనే ఉన్నాను అని చెప్పి నమ్మి చూడు. నీకు కష్ట సమయంలో కావచ్చు, అన్ని విషయాల యందు నేను తోడుగా ఉంటాను. ఏంటి బాబా మీరు చెప్పేది నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పి మాత్రం అనవద్దు. నీ మనసులో నువ్వు ఈ విధంగా ఎప్పుడూ కూడా రకరకాల ఆలోచనలు గురవుతూ సహనాన్ని, ఓర్పు ఇవన్నీ కూడా లేకుండా బ్రతికేస్తూ ఉంటావు. నీ జీవితంలో ఆనంద క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావే కానీ ఆనంద క్షణాలను నువ్వుగా పొందడం లేదు. ప్రతిరోజు కూడా ఆనందమే. ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు ఒక ఆనందకరమైనటువంటి జీవితమే. అది ఎలా వస్తుంది? మనం ఏర్పరచుకుంటే వస్తుందా? మనం చేసేటువంటి పనులపై కొన్ని ఆధారపడి ఉంటాయా? కొన్ని మన కర్మఫలాల వల్ల ఆధారపడి ఉంటాయా? ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు చేసేటివి ఏమీ ఉండదు. నీ ఆశ తీరడం లేదనో, నీ కోరిక తీరడం లేదనో, ఇటువంటి అంటే లేనిపోని డబ్బుకు ప్రాముఖ్యత ఇవ్వడం వలననో, లేదంటే అనారోగ్యమైనటువంటి సమస్యల యందు అంటే ఇంకాస్త ఎక్కువగా మానసికమైనటువంటి ప్రశాంతతను పోగొట్టుకున్న వారై అనారోగ్యమైనటువంటి సమస్యను బారిన మీరుగా పడుతున్నారు. దాంట్లో భగవంతుడు చేసేటువంటి తప్పు ఏమైనా ఉంటుందా?